సో మొత్తం స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ఓపెన్ చేసినప్పుడు స్కూళ్ళ గురించి అప్పుడో చర్చ, కానీ చేసేటప్పుడు ఇది వచ్చింది. గతం నిరంతరం సంతులాగా నడుస్తుంది, అయినా కానీ ప్రభుత్వం ఎందుకు మంత్రి నిధుల్లో ఉందంటారు? ఈ వాస్తవానికి నియమ నిబంధనలు అన్ని ఉన్నప్పటికీ కూడా కనీసం కూడా ఈ ఎస్పెషల్లీ కార్పొరేట్ కాలేజీలకు నియమ నిబంధనలు ఏవి వర్తించవు. వాళ్ళు పార్టీలప్పుడు ఎన్నికలప్పుడు ఇచ్చేటువంటి తాయిలాలకు లొంగి ఇవాళ అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని వాళ్ళకు అతిథులుగా పనిచేస్తున్నారు. ఇవాళ చూడండి, ఇంత పెద్ద ఘోరం జరిగినప్పటికీ కూడా కనీసం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నటువంటి నారాయణను, అదేవిధంగా కమిషనర్ ను వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే నియమ నిబంధనలు ఇంటర్మీడియట్ బోర్డు 1974-73 యాక్ట్ ఇవన్నీ నియమ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా అకాడమిక్ ఇయర్ ఆరంభంలో విడుదల చేసేటువంటి గైడ్లైన్స్ ను కూడా వైలేట్ చేస్తూ ఇవాళ నడుపుతున్నటువంటి నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ సంస్థల పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికీ ఇవాళ జరిగినటువంటి కాలేజు గత సంవత్సరంలో అనుమతి ఉందా లేదో కూడా ఒక ప్రశ్న. ఇప్పటి వరకు ఈ అకాడమిక్ ఇయర్ ఇంతవరకు అప్లికేషన్ రాలేదు, అయినప్పటికీ కూడా అడ్మిషన్లు, క్లాసులు, తరగతులు నడుస్తున్నాయి. వెంటనే దీనిపైన జలీల్ గారు స్పందించాలి, తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. సో మరి ప్రభుత్వంలోకి వాళ్ళు ఈ విద్యా సంస్థల నేతలు ప్రభుత్వంలోకి మరి అవకాశాలు కల్పిస్తున్న సందర్భంలో ఇలాంటి వాళ్ళ చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ ఒక పేదవాడు తెలంగాణ బిడ్డలు ముగ్గురు కూడా తెలంగాణ బిడ్డలే, బయటి వాళ్ళు కూడా కాదు. ఈ తెలంగాణ చిన్న పిల్లలు ఎంతో కష్టపడి నవమాసాలు మోసి తల్లి ఇవాళ బతికించి వాళ్ళను చదివితే నా భవిష్యత్తు మారుతుంది, నేను కష్టపడుతున్నాను, నా పిల్లలు ఈ విధంగా ఉండకూడదు అన్న ఆలోచనతో తీసుకొని వాళ్ళని చదివిస్తున్నారు. మరి ఇవాళ టీసీ ఇవ్వకపోవడంతో పిల్లలు పెట్రోల్ పోసి అంటిపెట్టుకుని చనిపోయే పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది అనుకుంటున్నాం. వాళ్ళ పేదల పక్షం ఉంటుందని చెప్పేసి పదే చెప్తున్నటువంటి కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ, విద్యాశాఖ మంత్రి గానీ మరి ఇవాళ ఏం న్యాయం చేస్తుందో కానీ చూస్తామని చెప్పేసి మేము అడుగుతున్నాం. సో ఏబీపీ ప్రవీణ్ రెడ్డి కూడా మరి ఇక్కడ రావడం జరిగింది. సో ఎప్పటి నుంచో కూడా ఉద్యమాలు చేస్తున్నారు మీరు కూడా. సో ప్రైవేట్ సంస్థలు కావచ్చు, కార్పొరేట్ సంస్థల పైన చర్యలు తీసుకోవాలని, అయినా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఇలాంటి సంస్థల పైన చర్యలు తీసుకుంటామని చెప్పిన కేసీఆర్ ఎందుకు మరి ఇలా చేస్తున్నారు? ఈరోజు రామంతపూర్ లో జరిగినటువంటి ఘటన కేవలం ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల అధిక ఫీజు వసూలు వల్లనే జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను, విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి దృష్టికి, ఇంటర్మీడియట్ బోర్డు దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, విద్యాశాఖ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇటువంటి ఘటనలు జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం కారణమవుతుంది. ఈరోజు రామంతపూర్లో జరిగినటువంటి ఘటనకు ఈ యొక్క విద్యాశాఖ మంత్రి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఏదైతే నారాయణ కాలేజ్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు మంచి ట్రీట్మెంట్ చేసి వారిని బతికించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే రామంతపూర్కు సంబంధించినటువంటి కళాశాలలో విద్యార్థి విద్యా సంవత్సరం పూర్తయి తన యొక్క సర్టిఫికెట్స్ తో పై చదువులకు వెళ్లాలనుకుని సర్టిఫికెట్స్ పోతే అక్కడ అధిక ఫీజుతో రికార్డ్ చేసినటువంటి ఫీజును చెల్లించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం డిమాండ్ చేయడం, పలుమార్లు విద్యార్థులు అక్కడికి తిరిగినప్పటికీ ఆ యొక్క యాజమాన్యం స్పందించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఈరోజు విద్యార్థి పెట్రోల్ పోసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. దీన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. రాష్ట్రంలో కార్పొరేట్ అదేవిధంగా ప్రైవేట్ అధిక ఫీజులు నియంత్రించేంత వరకు విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉంటాయి. ఈరోజు నారాయణ కళాశాలకు సంబంధించినటువంటి సంస్థను తెలంగాణలో నియంత్రించాలని చెప్పి విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. ఎందుకు మీరు మాదాపూర్ లో ఒక సెంట్రల్ ఆఫీసర్ పెట్టి అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ టీసీలు ఇస్తారు, అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ సర్టిఫికెట్ ఇస్తారు అని చెప్పి ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం. ఎందుకు 2,50,000 రూపాయలు, 3 లక్షల రూపాయలు, ₹1,00,000 వసూలు చేస్తుంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు ఏం చేస్తున్నారు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ ఏం చేస్తుందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు సమాధానం చెప్పాలి. వెంటనే రాష్ట్రంలో నారాయణ కార్పొరేట్ కళాశాలలను అదేవిధంగా చైతన్య కళాశాలలను నియంత్రించాలి. అధిక ఫీజులు వసూలు చేసినటువంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో విద్యా వాతావరణాన్ని కాపాడడంతో పాటు ఇట్లా తల్లిదండ్రులకు ఏదైతే ఆవేదన మిగిల్చేటువంటి పరిస్థితులను ఈ రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. రాబోయే రోజుల్లో ఈ యొక్క కళాశాలలకు సంబంధించి వ్యతిరేకంగా, కార్పొరేట్ అధిక ఫీజులకు వ్యతిరేకంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని, ఆ కుటుంబానికి అదేవిధంగా
గాయపడ్డటువంటి విద్యార్థి మిత్రులకు ఏబీవీపీ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సో మరి ఇక్కడ ఉన్నటువంటి బంధువులు మరి మాట్లాడుతున్నారు. చెప్పండి సార్, ఎవరు అసలు ఇదే సందర్భంగా ఏం జరిగింది సార్? సో మీకు చెప్పారా ఎంతమంది ఇలా జరుగుతున్నారు? ఏం చెప్పలేదు సార్, కాలేజీలో కావాలని. ఎందుకంటే ఒక అబ్బాయి ఇక్కడ దాకా రెచ్చిపోవడం అంటే కాలేజీ 100% ఇన్సిచ్చారు సార్. ఇది కారణం కాలేజీ వాళ్ళే సార్. అంటే మీకు కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్, ఏం లేదు. ఏపీ పనిచేసేవాడు, అందరితో కలిసి ఉండేవాడు, ఎప్పుడైనా సాయం చేయాలనుకోరు. కానీ అబ్బాయి ఫస్ట్ మాత్రం కాలేజీలో మాత్రం 100% ఏం చేస్తారు. ఈ సమస్యలు నుంచి బాధ పెట్టే వల్ల అబ్బాయి అట్లా జరిగింది సార్. కాలేజీలో 100% కాలేజీ చేస్తాను అనిపిస్తుంది. సో చూసారా బాబు నీకు వచ్చిన సార్, నేను ఆర్టీసీ డ్రైవర్ మున్సిపాలిటీ చేస్తా. ఉత్తరం 3 గంటలకి రోజు సార్ ఊరు నుంచి హైదరాబాద్ పక్కన చాలా పేదలు సార్, చాలా పేదలు గరీబులు. ఎందుకంటే కానీ మా బాబు ఏమైతే ఆలోచన ఏమీ లేదు. బాబుకి ఏమైతే మేము సహాయం తప్ప మాకు ఏమీ లేదు. పాప అమలాగా వేరే అబ్బాయిలకు రాకుండా అందరూ చూస్తున్న బాగుంటుంది. ఎందుకంటే మామూడు ఇక్కడ దాకా ఇచ్చిందంటే కాలేజ్ 100% ఏదో చేసాడు సార్. ఇది డాక్టర్లు కలవలేరు. కనీసం 4-4 గంటల కూడా వచ్చేసారి పొద్దున పోయినా 4 గంటల చెప్పేదాకా బాబుని చూపెట్టారు సార్. మాకైతే బాబు చూడలే, ఆయన 65%, ఒక 75% ఏం చెప్పలేదు సార్. ఇప్పటిదాకా ఏమీ చూపెట్టలేదు, ఏం చూపెట్టలేదు, ఏ వివరాలు కూడా ఏం చెప్పట్లేదు. ఎవరిని అడగాలని ఎవరు చెప్పలేదు సార్. ఏ ఎవరిని అడగండి. ఇప్పుడు 4 o'clock ఇక్కడ అక్కడ టైం వేస్ట్ చేసుకుని ఇక్కడ వచ్చి పెట్టేటప్పుడు ఏం చేస్తుంది. అబ్బాయి తర్వాత ఏం మాట్లాడుతుండేది. అక్కడ కాసేపు ఆగంటే ఎంతమంది పిల్లలు? 3 బాబులు సార్. పెద్ద బాబు చెప్పండి శ్రీనివాసులు గారు, ఇది ఘటన పైన ఏం మాట్లాడారు? ఈ రోజు జరిగిన సంఘటన ఒక విద్యార్థి ప్రిన్సిపల్ విద్యార్థి నాయకుడు ఆత్మహత్యకి గురి కావడం చాలా బాధాకరమైన విషయం. సత్వరమే వారికి నాణ్యమైన వైద్యం అందించాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఇది నారాయణ కాలేజీ యాజమాన్యం చేసిన హత్యగా ఇది మేము భావిస్తున్నాం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్పొరేట్ విద్యా వ్యాపారులు వేల కోట్ల పెట్టుబడులు పెట్టి సామాన్యుడికి ప్రవేశం లేకుండా లక్షలాది ఫీజులు వసూలు చేస్తున్నా కానీ ప్రభుత్వం కార్పొరేట్ విద్యా వ్యాపారులతో కుమ్మక్కై ఈ రోజు తల్లిదండ్రుల రక్తాన్ని తాగుతా ఉన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అధికారులు ఈ రోజు పనిచేస్తే విద్యార్థి సంఘం నాయకుడు ఎందుకు వెళ్ళేవాడు? ఈ రోజు ఈ యొక్క ఒక సర్టిఫికేట్ కాదు, 10 సంవత్సరాల నుండి కోర్సు పూర్తయినా కానీ సర్టిఫికేట్లు వాళ్ళ దగ్గర పెట్టుకుని అధిక ఫీజుల వేధింపు అనేది ఇబ్బందులకు గురి చేస్తారు. ప్రభుత్వం సత్వరమే స్పందించి ఈ నారాయణ శ్రీ చైతన్య యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఒక ప్రజా ఉద్యమంగా డిమాండ్ చేసేది ఏంటంటే, ప్రజలకు డిమాండ్ చేసేది అంటే ఒక పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం నుండి తెలంగాణ పొలిమేర దాటించాల్సిన అవసరం ఉంది. శ్రీ చైతన్య నారాయణ తెలంగాణ పొలిమేర దాటించి మన తెలంగాణ బిడ్డలకు మానసిక ఒత్తిడి, కన్నీళ్లు లేని నాణ్యమైన ఎడ్యుకేషన్ తెలంగాణ సర్కారు అందించాలని మేము డిమాండ్ చేస్తాం. మేము ఊరు ఉంటాం, ఇంకా ఇప్పుడే వచ్చినాం. ఎప్పుడు వచ్చింది? నాకు 2:40కి చేసిన కంపెనీ దూరం ఉన్నా ఎక్కువ వస్తున్నాయి. మాకు అక్కడ జరిగిన సంఘటన కూడా మాకేం తెలియదు సార్. అయితే మేము ఏం చేసినంటే వేరే అబ్బాయి వాళ్ళకు కూడా ప్రాబ్లం ఇస్తే మా ఒక అబ్బాయి చూసి నాకు ఫోన్ చేసి, అంకుల్ సందీప్కి ఏమైందంటే ఏమైందన్నా ఇంటికన్నా ఉండదు అని అన్నా. తర్వాత ఆయన ఫోన్ చేసిన, ఆయన ఫోన్ చేస్తే కనీసం ఆ అబ్బాయి చెప్పాడు ఇట్లా అబ్బాయి ఆయన పెట్రోల్ పోసుకుంటూ విరాలు అంటే పెట్టినట్టు ఇంటర్వ్యూ ఇచ్చారు మాకు. తర్వాత అప్పటిదాకా మా కుటుంబాన్ని కానీ మా ఫ్యామిలీ కానీ మా బంధువులు ఎవ్వరికి తెలియదు. అప్పటిదాకా అయ్యింది ఒకటి బాగా 12 గంటలకు అయ్యింది. మాకు 3 గంటల దాకా ఇన్ఫర్మేషన్ లేదు, 2 గంటల దాకా ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. సరే 4 గంటలకు కర్నూలు పోయి వచ్చిన, ఇప్పుడు దాకా 4 గంటల నుంచి ఇప్పుడు దాకా కూడా 4 గంటల బాబు చూసింది లేదు. ట్రీట్మెంట్ జరుగుతుంది కానీ లోపలికి చూసింది. ఎవరు ఇంకోటి ఏంటంటే నేను ఎవరిని అడగాలి, ఎవరిని
అడగాలి, వాళ్ళు ఎవరు, పోలీసు వాళ్ళు ఎవరిని అడగాలని ఆలోచన మాత్రం ఎవరు ఎవ్వరు పోలేదు ఇప్పటిదాకా. సార్ వాళ్ళ మా మిస్సెస్ ప్లస్ నేను, మా మిస్సెస్ అక్కడ కూర్చుంది, మా మిస్సెస్ అక్కడ గాలిలో కూర్చున్నట్టు. కానీ నేను ఇప్పటిదాకా మాత్రం నేను 2 hours నుంచి మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు దగ్గర నుంచి ఇప్పటిదాకా బాబుని చెప్పేది మాత్రం లేదు. అలా అయినా కొంతమంది సిస్టమ్ 65% కాలిపోయినాక కొంతమంది 70% కొంతమంది గ్యారెంటీ లేదు అంటారు, కొంతమంది బాబుకు బాగుంది బాగా అయితే అంటారు. కానీ ఎవరు మాత్రం ఎవరు మాత్రం ఎవరు చెప్పలేదు ఈ బాబుకి ఇట్లా ఉన్నా మాత్రం ఎవరు చెప్పారు. చూడండి సార్